మీరు ఎంతగానో దైవంగా భావించే ఎస్పీబీ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. సో, ఆయనతో ఈ 20 ఇయర్స్ అసోసియేషన్ అనేది కూడా ఎలా ఉండింది అసలు? అది ఎట్లా స్టార్ట్ అయింది? పాడాలనుంది అని మా టీవీలో ఆయన హోస్ట్‌గా చేసేవాళ్ళు కదండీ. ఓకే. పాడతా తీయగా తర్వాత కొన్నాళ్ళు మా టీవీలో కొన్నాళ్ళు. చేశారు పాడాలనుంది అని. యాహ్! అందులో నేను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఫస్ట్ రియాలిటీ షో అన్నమాట ఆయన దగ్గర. ఓకే. అప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఉండింది. అండ్ దాని తర్వాత ఎదతుంబి హడువెన్ అని కన్నడలో నేను మీకు చెప్పినట్టు కన్నడలో పాడాను. అది ఆయనే హోస్ట్. ఓకే. అప్పుడు గుర్తుపట్టారనమాట, ఎక్కడో చూసినట్టుంది అని. ఆయన అంటే సార్ అసలు మర్చిపోరు అనమాట. ఒకసారి చూసినా ఒకసారి విన్నా ఆయనకు నచ్చింది అని అంటే మాత్రం, నచ్చిన అబ్బాయి బాగా పాడుతున్నాడు అంటే మాత్రం ఆయన మనసులో ఉండిపోతుంది. సో అది చూసి అప్పుడు గుర్తుపట్టి పాడాలనుంది కదా అని అప్పుడు గుర్తుపట్టారు. అప్పటి నుంచి తీసుకుంటే ఆయన పరమపదించేంత వరకు ఆయనతో పర్సనల్ రిలేషన్ ఉండింది. లైక్ ఎప్పుడైనా అంటే ఏదైనా పాట పంపిస్తే కానీ ఆయన ఏం నచ్చింది, అందులో ఏం నచ్చలేదు అన్నది అంత వాయిస్ నోట్ పెట్టడం, ఒక ఆయన కొడుకులానే చూసుకున్నారు అనుకోండి. అంటే ఆయన అందరినీ చూసుకుంటారు. ఆయన అంత పెద్ద పద్మవిభూషణ్ అంత పెద్ద స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఒక నార్మల్ సింగర్ నేను ఎంత వాడినండి, కానీ ఆయన అందరినీ అలానే చూస్తారు. అందుకే ఆయన ఎక్కడున్నారో అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారని అనిపిస్తుంది.